నీకెన్నో బాధలున్నాయి. నీకెన్నో కష్టాలున్నాయి. చెప్పుకోలేనన్ని ప్రాబ్లమ్స్‌లో నువ్వున్నావు. కానీ నీ ఆశ్రయం ఏంటి? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళు నీకేమన్నా మేలు చేస్తున్నారా అంటే ఎవ్వరు కూడా నీకు మేలు చేయవారు లేరు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేనే నీ ఆశ్రయదుర్గము, నేనే నీ కొండ, నీ కోట అని. కోట అంటే ఏంటండి? ఒక రాజు ఒక కోట నిర్మించుకుంటాడు. ఎందుకు? అపాయం ఏమీ రాకుండా, లేదా ఎవరు వాళ్ళ మీద దాడి చేయకుండా ఒక చాలా చాకచక్యంగా కోట నిర్మించుకుంటాడు. అయితే మన దేవుడు నీ కొరకు నీకు కోటగా ఉంటానని చెప్తాడు, నీకు ఆశ్రయదుర్గంగా ఉంటానని చెప్తున్నాడు. మరి మనుషులే అంత చాకచక్యంగా కోట నిర్మించుకున్నప్పుడు మన దేవుడు మనల్ని ఎలాంటి కోటలో భద్రపరుస్తాడు? ఎలాంటి ఆశ్రయం మనకిస్తాడు? ఈ అబ్యూస్ నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు అంటే నీకు ఆయనే ఆశ్రయము, ఆయనే నీకు కేడము, ఆయనే నీ కొండ కోట కనుక ఆయన ఆశ్రయించు, ఆయన నీకు సహాయం